పరలోకంలో ఉన్న వారిని భూమి మీద ఉన్న వారిని ఏకం చేయటం అనేది తండ్రి యొక్క అభీష్టము. ఈ తండ్రి అభీష్టం నెరవేరాలంటే ఎవరు బలైపోవాలి? యేసుక్రీస్తు బలైపోవాలి. అందుకనే క్రీస్తు చెయ్యను ఏం చేశాడు? విడిచిపెట్టాడండి. చెయ్యను విడిచిపెట్టాడు. ఇట్లా చెయ్యను విడిచిపెట్టాడు. చెయ్యి విడవటం ద్వారా నీకు ఆశీర్వాదం వచ్చింది. విడవకపోతే మనకి ఆశీర్వాదము వచ్చి ఉండేది కాదు. ఇంకా మనం పాపలంగానే ఉండేవాళ్ళం. లేఖనాలు మనకు చెప్తున్నాయి. మన పాపాల నిమిత్తం అప్పగించబడ్డాడు. ఇంకా చాలా సంగతులు మనం చూద్దాం. మరి ముఖ్యంగా మరి యేసుక్రీస్తు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన వాళ్ళందరూ ఏమంటే యూదులు అయ్యో నేను సిలువేశారయ్యా, ఆ బాబా నేను సిలువేశారు బాబా, నేను సిలువేశారు బాబా అనేసి ఈ శంకుతో ఇటు చూసుకో ఆ శంకుతో ఇటు చూసుకుంటూ ఓ రోదంలో రొప్పులు. ఇప్పుడు అసలు తండ్రి భవిష్య జ్ఞానాన్ని తెలిస్తే మీరు ఎంత అమాయకులు, ఎంత పిచ్చోళ్ళు, ఎంత అమాయకులు. ఆయన కోసం ఎడతారా మీరు? ఆయన కోసం చింతిస్తారా? తండ్రి భవిష్య జ్ఞానము ఆయన చేయి వేడవటం, తండ్రి యొక్క అనాది సంకల్పం ఆయన చేయి వేడవటం, ప్రవక్తల నెరవేర్పు ఆయన చేయి వేడవటం, తర్వాత పితరులకి చేసిన వాగ్దానము నెరవేర్పే ఆయన చేయి వేడవటం. దీని అంతటిలో ఏం జరుగుతుందంటే పరలోకంలో ఉన్న వారిని భూమి మీద ఉన్న వారిని ఏకం చేయటం. ఇది చేయటం కోసం దేవుడు ఏం చేశాడు? క్రీస్తు చేయని విడిచాడు. విడిస్తే వీళ్ళేం చేస్తున్నారు? మనోళ్ళు రోదంలో రొప్పులు ఇడవకూడదా? తండ్రి భవిష్య జ్ఞానం నెరవేరకూడదా? పేతురును కూడా అదే అన్నాడు. పేతురుతో ఏమంటే పేతురుతో ఇదే సంభాషణ చెప్తున్నాడు. ఎరుసలేం వెళ్తున్నాము, శాస్త్రులు పరిచయాలు నన్ను పట్టుకుంటారు, వీళ్ళందరూ కూడా నన్ను సెలవేస్తారు, నన్ను మళ్ళీ సెలవేస్తారు, మరి నేను సమాధి చేయబడతాను, మళ్ళీ తిరిగి 3వ దినాన లెగుస్తానంటే పేతురు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా ఇది నీకు జరగకుండా అని ఆయన్ను గద్దిస్తున్నాడు. 16వ అధ్యాయం మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ఆ మాటలో రాయబడి చూద్దాం ప్రియులారా. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా సాతాను మన జీవితాల్లో తన కార్యాన్ని జరిపించడానికి, మన చేతనే దేవుని యొక్క ప్రణాళికను తృణీకరించడానికి, మరి దేవుని ప్రణాళికను వ్యతిరేకంగా మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు ప్రియులారా. చదువుదాం మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం కానించి, అప్పటి నుండి తాను యెరూషలేమునకును వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట ఏది అగత్యము? 3వ దినమున లేచుట అగత్యము. నువ్వు లేగను, అయిపోయింది నా పని ఫినిషు అనంటే ఆలోచించవచ్చు. కానీ ఏమంటాడు? 3వ దినమున లెగుచుట కూడా అగత్యము. అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లెగుచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమవును గాక, నీకెన్నడూ కలగదు, నువ్వు భ్రష్టుడు అయిపోవాలి. అసలు దేవుని సంకల్పం నీ జీవితాల్లో నెరవేరకూడదు, దేవుని ప్రణాళిక నెరవేరకూడదు, దేవుని భవిష్య జ్ఞానం నీ జీవితంలో నెరవేరకూడదు, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు నీ జీవితంలో నెరవేరకూడదు, పితరులకు చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరకూడదు. నువ్వు దేవుని సంకల్పాన్ని నెరవేర్చని వాడు ఏమవుతాడు చెప్పండి? భ్రష్టుడైపోతాడు. నువ్వు భ్రష్టుడు అయిపోవాలి. అది నీకెన్నడను కలగకుండును గాక అని మామూలుగా కాదు, గద్దించాలంటే అబ్బా ఎంత ప్రేమండి, ఎంత ప్రేమ వీళ్ళకి. ఏడ్చే వాళ్ళకి ఎంత ప్రేమ, యేసుక్రీస్తుని గురించి ఏడ్చే వాళ్ళకి ఎంత ప్రేమ చెప్పండి. కారిపోతానే వీళ్ళందరి చెంగులు. కొంతమంది అయితే తెల్ల టవల్లో కూడా తెచ్చుకొని పక్కన పెట్టుకొని తుడుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే చీరలో ఇదైపోతే, లేకపోతే బట్టలు ఇదైపోతే, కచ్చిపులు. కాబట్టి వీళ్ళందరికీ ఎంత ప్రేమ చెప్పండి యేసుక్రీస్తు అంటే. యేసుక్రీస్తు సిలువలో బాధపడిపోయాడని వీళ్ళు చాలా విచారించేస్తున్నారు. అసలు వీళ్ళు అప్పుడే ఉంటే అసలు వీళ్ళు దించేసేవాళ్ళు
సిలువ మరణం పొందకుండా వీళ్ళు దించేసేవాళ్ళేమో, వీళ్ళు ఏదైనా జూలిచ్చేసి. అలాంటి పరిస్థితి అనమాట. అందుకనే ఎంత ఎడుతున్నారు. అయితే ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? ఇది ఎన్నడూ నీకు దూరమునుగా జరగకుండానుగా, కానీ ఆయన్ను గద్దింపసాగాను, గద్దిస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడండి? యేసుక్రీస్తు ఏమన్నాడు? పేతురు వెంక చూసి ఏమన్నాడు? అయితే 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు చూచి, సాతానా నా వెనకకి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అనేసి అక్కడ చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఏమండి సాతానా అంటున్నాడు అంటే దేవుని భవిష్యత్ జ్ఞానానికి వ్యతిరేకమైన ఆలోచనలు మన జీవితాల్లో ఉంటే మనం ఎవరమో సాతాను. నువ్వు మనుషుల సంగతులైనా ఆలోచించుతున్నావు, కానీ దేవుని సంగతులు నువ్వు తలంచక ఉన్నావు. దేవుని సంగతి అంటే ఆయన చెయ్యి విడవాలి, చెయ్యి విడిస్తేనే నీకు ఆశీర్వాదం. ఆయన చెయ్యి విడవాలి, క్రీస్తు త్యాగము అక్కడ జరగాలి, క్రీస్తు బలియాగము కావాలి. దేవుని